అందరూ బాగా వినండి. దేవుళ్ళు ముగ్గురు. ఒక ఆయన మహా ఈశ్వరుడు, మహావిష్ణు, మహాబ్రహ్మ. వీళ్ళ ముగ్గురు దేవుళ్ళు. కానీ అందరూ ఏమనుకుంటారంటే అల్లా వచ్చి ఈశ్వరుడు రూపంలో పుట్టిన అల్లా. అది ఒక బ్రాహ్మణుడి అవతారంలో. బ్రాహ్మణుడికి ఈశ్వరుడు వరం మీద ఒక కథ ఉంది, అది కావాలని చెప్తాను. ఆ కథ ద్వారా అల్లా అవతరించినాడు, సరేనా? కానీ మహావిష్ణువు అన్నిటికీ మూలకారం ఆయనే. నాది అంతం అనేది ఎవరికి తెలుసు? ఒక జ్ఞానికి తెలుసు. ఆ జ్ఞానం అనేది ఉంటే ఎవరైనా ఆ మహావిష్ణువునే నమ్ముతారు. ఎందుకంటే నాది అంతం అంటే ఆకాశం ఎంత దూరం ఉంది, ఇది ఎంత దూరం ఉంది, అది ఎవరికి తెలియదు. అంతా ఆయనే సర్వం. జగన్నాథుడు ఎవరంటే జగన్నాటక సూతక దారి అంటే ఆయన. యేసు ప్రభు అంటే బ్రహ్మదేవుడు రూపాన్ని పుట్టాడు యేసు ప్రభు. గుర్తుపెట్టుకోండి అందరూ బాగా, మర్చిపోవద్దు. అది బ్రహ్మదేవుడు కూడా కథ ఉంది. ఆయన ఎలా అవతరించాడు యేసు ప్రభు అనేదానికి ఆ కథ కావాలంటే చెప్తాను నేను, మీకు నమ్మకం లేక. కానీ దేవుళ్ళు మాత్రం ఎవరిని కించపరిచి మాట్లాడను. అందరూ హిందూ దేవుళ్ళే, వాళ్ళ తరపున అవతరించిన వాళ్ళు. ఒక మనిషి కష్టం ఎలా ఉందో ఆ కష్టాలను బట్టి ఆ భక్తుడు గుండా ఆ భక్తుడు ఎలా చెప్తే నమ్ముతాడు అనేది ఆ అవతారం ఎత్తారు అంతే. ఈయనకు అదే అవతారం. అది అలా జరిగింది కాబట్టి మీరు ఏమనుకుంటారు యేసు అన్నారు. కాదు, బ్రహ్మకు గుడి లేదన్నారు. కానీ బ్రహ్మను గుడి కట్టించేలాగా చేసినాడు మహావిష్ణువు. వచ్చినా అది గుర్తుపెట్టుకుని అందరూ సంతోషంగా ఉండి ఏది కింతపరిచి మాట్లాడడం లేదు. కానీ ఒకటే ఈ రాజకీయాలు అలాగే ఉన్నాయి. ఈ దేవుళ్ళు యేసు ప్రభుల గురించి చెప్పడం కానీ ఇది అన్నీ అలాగే ఉన్నాయి. కానీ అంతా ఒకటే, సర్వం ఒకటే. జగమే మాయ. ఆ మాయ ద్వారానే మీరు అందరూ నడుస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నడిపించేది కూడా ఆయనే. ఇక్కడ ఉంటాడు ఈశ్వరుడు, ఈయన ఈశ్వరుడు. ఈ కళ్ళు నువ్వుగా చూసేది ఈశ్వరుడు చూసేది. ఇది బొట్టు పెడతాం మనం, అది విష్ణు పాదాలు. ఈ మహావిష్ణు పాదం ఇది, అది గుర్తుపెట్టుకోండి, సరేనా? అయ్యే మహావిష్ణు పాదం. ఇక్కడే ఉంటాడు బ్రహ్మ మనిషికి అవతారంలో. ఇక్కడ వినాయక స్వామి ఉంటాడు. అన్నీ చెప్పగలను నేను, మీరు నమ్మాలి అంతే. సర్వం జగం హరే రామ హరే కృష్ణ. ఓం నమ శివాయ. నమస్కారం.